ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడు పురాణంలో మనం విష్ణుమూర్తి యొక్క అవతారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో నిన్న ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం? జమదగ్ని కొడుకు అయినటువంటి పరశురామ అవతారం వరకు మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత ఆ శ్రీహరియే రవి కులశశి అయి రాఘవుడై రాముడై గుణధాముడై కౌసల్య దశరథులకు బిడ్డడై జన్మించున్నాడు. సో శ్రీరాముడు అన్నట్టు. శ్రీరామావతారం లోక విఖ్యాతం. కొన్ని వేల ఏళ్ల పాటు మళ్ళా కల్పమే మారినా ప్రళయమే వచ్చినా ఆ కరుణాపయోనిధి దాశరథి చరితాన్ని కవులు పాడుతూనే ఉంటారు. రాముడు అంత గొప్పవాడు. తను చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి కదలిక అన్నీ కూడా అసలు ద బెస్ట్ అన్నట్టు. ఇంకా దేవుడు మానవుడిగా పుట్టి ఎంత గొప్పగా ఉండాలో నిరూపించాడు అన్నట్టు. సో ప్రళయం వచ్చినా, యుగాలు మారినా, కల్పాంతలు మారినా, మరణ సృష్టి మొదలెట్టినా రాముడు అంటే రాముడు అన్నట్టు. ఆ అవతారంలో స్వామి రావణ కుంభకర్ణాది కొన్ని వేల మంది రాక్షసులను సంహరించి మానవ జాతిని కాపాడుటే గాక సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో ఆ జాతికి నేర్పాడు. ఇందా నేను చెప్పింది. రావణుడు కుంభకర్ణుడు వీళ్ళని సంహరించడమే కాకుండా కొన్ని వేల మంది రక్షణ సంహరించి దేవుడు అనేవాడు పూర్తిగా మనిషిగానే జన్మించి జీవించి మనిషి అన్నవాడు ఎలా బతకాలి అనేది చూపించినాడు గొప్పగా. తరువాత శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో వ్యాస మహర్షిగా అవతరించి. సో వ్యాస మహర్షి కూడా మన విష్ణు భగవానుడు. ఆయన ఎందుకంటే కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటూ ఉంటారు వ్యాసుడిని. సో వ్యాస మహర్షిగా అవతరించి వేద సంహితను 4 భాగాలుగా విభజించి సుమంతు, జైమిని, పైలాది శిష్యుల చేత వాటిని చదివించి లోకం నలుమూలలా కూడా వేద విజ్ఞానాన్ని విరేజేశాడు. సో అప్పటి వరకు వేదం ఒకటిలాగా ఉంటే దానిని వ్యాస మహర్షి 4గా విభజించున్నాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అన్నట్టు. మరలా ఒక్కొక్క వేదం ఒక్కొక్క దానికి అన్నట్టు. అందులో కూడా ఎలాగా ఆయన శిష్యులైనటువంటి సుమంతు, జైమిని, పైలాది శిష్యుల చేత ఈ వేదాలని చదివించి నలుమూలల వేద విజ్ఞానాన్ని విరేజేశాడు, అందరికి చెప్పాడు. అనంతరం ఆ శ్రీహరియే శ్రీకృష్ణ వాసుదేవునిగా జనించి స్వయంగాను భీమార్జునుల చేతను రాక్షసాంశలో పుట్టినటువంటి వారందరినీ కూడా మడియజేసి భూభారాన్ని తగ్గించాడు. భీముడి చేత అదే లగ్నంలో పుట్టినట్టు మరికొంతమంది ఉంటారు. ఎవరెవరు ఆ బ్యాచ్ వచ్చేసి ఈ దుర్యోధనుడు, బకాసురుడు, ఇంకో కొంతమంది ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ ఊరు ఒకరిని చంపితే ముందు మిగతా కూడా అతనే చంపగలడు. అలా భీముడే అందరూ సంహరిస్తాడు. ఆ తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈ దుర్యోధనుడు కావచ్చు, ఆ కౌరవులను బ్యాచ్ పనికిమాలిన రాజులు అవుతున్న సైంధుడు, చెత్త చెదరు అందరూ కూడా వేసి పడేస్తారు. భూభారాన్ని తగ్గించారు. నెక్స్ట్ భూభారాన్ని తగ్గించి గీతోపదేశాన్ని గావించి భారత జాతికి జగద్గురువై బాసిల్లాడు. సో భగవద్గీత గీతోపదేశం చేసి జగద్గురువుగా బాసిల్లాడు శ్రీకృష్ణ భగవానుడు. దట్ మీన్స్ విష్ణుమూర్తి అన్నట్టు. సో ఈరోజు ఎక్కడ రేపు రిమైనింగ్ డిస్కస్ చేయాలి.